నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఆపరేషన్ సింధూర్ ఇదొక పదం కాదు, ఒక సందేశం. నిజంగా ప్రతి భారత పౌరుడు ఈరోజు గర్వించదగ్గ రోజు. నిజం చెప్పాలంటే మనం పహల్గామ్ ఇన్సిడెంట్ చూసాం. ఒక నేవీ ఆఫీసర్ భార్య తన భర్తను కోల్పోయిన తర్వాత అంటే నిజంగా ఆ సింధూరాన్ని తుడిపేశారు ఆ ఉగ్రవాదులు అని చెప్పి అదే ఇన్సిడెంట్ని గుర్తుపెట్టుకొని ప్రతీకార చర్యగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ అని తీసుకొచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ లింగంనేని శివప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. అసలు ఈ ఆపరేషన్ సింధూర్ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ముందు అసలు ఆ పేరే చాలా గొప్పగా పెట్టారు. ఎందుకంటే మీకు అక్కడ ఈ ఉగ్ర దాడి జరిగినప్పుడు వాళ్ళ ఏ మతం అడిగి వాళ్ళు ఎవరైతే బొట్టు పెట్టుకున్నారో వాళ్ళందరూ హిందువుల కింద ఇచ్చేసి మతపరమైన విభజన చేసి చంపారు అవును వాళ్ళని. కాబట్టి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి గుర్తుగా ఆపరేషన్ సింధూర్ అని పెడతాం అనేది నిజంగా అది అప్రాప్రియేట్, చాలా పర్ఫెక్ట్. అలాగే ఆ రోజు జరిగిన దాడికి ప్రతీకారంగా దానికి ఒక పాకిస్తాన్కి ఒక లెసన్ నేర్పడం. అంటే ఎవరైతే ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నారో గత 30 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ ఇదే పని మీద ఉంది. ఏదంటే ఉగ్రవాద స్థావరాలని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వటం, అక్కడ ఉగ్రవాదుని వాళ్ళని పెంచి పోషించటం, ఇవన్నీ జరుగుతుంది. మనం చూసాం బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్ అబోటాబాద్లో కదా. ప్రపంచాన్ని గడగడలాడించిన ఉగ్రవాది దొరికింది పాకిస్తాన్లో. అంటే పాకిస్తాన్ ఏ విధంగా ఒక రోగ్ స్టేట్ అయిపోయి ఉగ్రవాదులకి ఒక స్థావరంగా మారిపోయిందో అర్థమవుతుంది. 30 సంవత్సరాల నుంచి పక్కన సరిహద్దు దేశంగా మనం దానికి సంబంధించిన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాదాపు మనకు భారతదేశం మీద ఇప్పటికి 1984 నుంచి 80 పైన ఉగ్రవాదుల దాడులు జరిగినాయి. వాటిలన్నింటినీ ఎదుర్కొన్నాం, వాటి బాధలు పడ్డాం మనం, ఇవన్నీ జరిగినాయి. కానీ మొన్న జరిగిన పహల్గామ్ దాడి మాత్రం చాలా అమానుషమైన దాడి. ఎందుకంటే పాకిస్తాను వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు ఈ విధంగా మతపరమైన దాడి చేయటం అనేది ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు హర్షించాల. అవును. అదేవిధంగా ఇక్కడ జరిగిన దానికి ఇచ్చిన సమాధానం, భారతదేశం ఇచ్చిన సమాధానం కూడా నిజంగా ఇవాళ ప్రతి భారతీయుడు గర్వించదగిన విధంగా ఉంది. మోడీ నాయకత్వంలో భారతదేశం ఈ విధంగా మనం సర్జికల్ స్ట్రైక్లా కాదు కానీ దాదాపు అదే విధంగా చేయటం అనేది గర్వించదగింది. ఎక్కడ తొందరపడకుండా 22వ తారీఖున పహల్గామ్ దాడి జరిగింది. అప్పటి నుంచి మళ్ళా మనం దాడి చేయటానికి వీలుగా ప్రిపరేషన్ ఏ విధంగా చేసింది భారతదేశం అంటే, ముందు వాళ్ళ ఆర్థిక మూలాలను దెబ్బ కొడటం కోసం వాళ్ళకి IMF దగ్గరికి వెళ్ళి వాళ్ళ IMF సమావేశం కూడా రేపు 9వ తారీఖు జరుగుతుంది. వాళ్ళకి లోన్ ఇవ్వకుండా భారతదేశం అక్కడ మంది సభ్య దేశము వాళ్ళది కాదు, కాకపోయినా వాళ్ళని ఆ గ్రే దీంట్లో పెడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా జరిగితే అదొక ఇబ్బంది. తర్వాత దౌత్యపరంగా నిజంగా ఎంత బ్రహ్మాండంగా భారతదేశం చేసిందంటే, నిన్న వాళ్ళు అడిగి మరీ భద్రతా మండలి సమావేశం పెట్టించుకున్నారు. పాకిస్తాన్ భద్రతా మండలి సమావేశం పెట్టించుకుని భారతదేశం మీద విషం చిమ్మితే ఒక్క దేశం కూడా ఆ పాకిస్తాన్ని సపోర్ట్ చేయాల. మిగిలిన దేశాలు కూడా ప్రశ్నించినాయి. మీ దగ్గర నుంచి ఉగ్రవాద దాడి మీ బార్డర్ నుంచి, మీ ప్రదేశం నుంచి జరిగింది, దానికి మీ సమాధానం ఏంటో అని అడిగితే వాళ్ళు మాట్లాడలేకపోయిన పరిస్థితి. వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న ఏది బిహైండ్ ది కర్టెన్ సపోర్ట్ చేస్తున్న చైనా కూడా మాట్లాడలేకపోయింది నిన్న. మొత్తం ప్రపంచంలో పాకిస్తాన్ ఒంటరిని చేయగలిగింది భారతదేశం నిన్న అది జరిగింది. అయిన తర్వాత రాత్రికి 1:05 వాళ్ళ మీద ఉగ్రవాద స్థావరాల మీద దాడి మొదలైంది. 9 ఉగ్రవాద స్థావరాల మీద, వాటిలో 5 POKలో ఉన్నాయి, 4 పాకిస్తాన్లో ఉన్నాయి. 30 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న ప్రతి స్థావరాన్ని ధ్వంసం చేయడం జరిగింది నిన్న. అది నిజంగా ఇంకొకటికి ఇవాళ వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఎందుకంటే మా దగ్గర ఉగ్రవాదం లేదు, ఉగ్రవాదులు ఎవరు లేరు అనడానికి వీలు లేకుండా ఇక్కడ లష్కరే తోయిబా
అవును. లష్కర్ తోయిబా చీఫ్ ఆఫీస్ సయీద్ అతను చనిపోయాడు దాంట్లో, దాడిలో అతను చనిపోయాడు. తర్వాత అబ్దుల్ మాలిక్ చనిపోయాడు. ఆ తర్వాత ముదాసర్. వీళ్ళ ముగ్గురు చాలా ఇది అగ్రనాయకులు లష్కర్ తోయిబాలో. ఆ ముగ్గురు చనిపోయారు నిన్న దాడిలో. అంటే పాకిస్తాన్ మా దగ్గర ఉగ్రవాదులు లేదంటానికి కుదరదు కదా. అవును. అట్లాగే మీకు జైషే మహమ్మద్కి సంబంధించి అతను మన ఎంత ఇబ్బంది పెట్టాడో భారతదేశాన్ని మనం చూసాం. అతనికి సంబంధించి అతని కుటుంబ సభ్యులు 10 మంది, అతని అనుచరులు 4, మొత్తం 14 మంది చనిపోయారు నిన్న దాడిలో. ఇది నిజంగా ఏంటంటే ఎంత పర్ఫెక్ట్గా ఎంత దాడి జరిగి నిమిషానికి ఒక మిసైల్ వెళ్తే ఎక్కడా కూడా ఒక పౌరుడు కూడా పాకిస్తాన్ పౌరుడు చనిపోవాలి. ఓన్లీ ఉగ్రవాద స్థావరాలు అక్కడ వాళ్ళకి సంబంధించిన ఇది తప్ప కనీసం పక్కన కూడా ఎవరి మీద దాడి జరగని పరిస్థితిలో అంత సర్జికల్ అంత ప్రెషన్ స్ట్రైక్ చేసిందంటే నిజంగా ఇండియన్ ఆర్మీ హ్యాట్స్ ఆఫ్. అంత అంటే ఎంత గొప్పగా వాళ్ళు దాన్ని ఏంటంటే మనం గూఢచర్యం ఎక్కడ ఏమున్నాయి, ఎవరెవరి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి ఆ పిన్ పాయింటెడ్గా దాన్ని కనిపెడతాం. తర్వాత బార్డర్ దాటకుండా మన సైన్యం ఎక్కడ మన బార్డర్ దాటలా, బార్డర్ యువతల నుంచే మొత్తం స్ట్రైక్ చేయటం, అక్కడ 9 ఉగ్రవాద స్థావరాలని నాశనం చేయటం, ఇవన్నీ నిజంగా చాలా అసలు ఇవాళ భారతదేశం గర్వించాల్సిన విషయం. అవును. ఏంటంటే ఒక పాఠం చెప్పాం మనం పాకిస్తాన్కి, నువ్వు కనుక ఇదే విధంగా చేస్తే మీరు ఎక్కడైనా సరే మీ మీ దేశంలో ఏ మూలైనా సరే మేము దాడి చేయగలం, ఏ మూలైనా మేము స్ట్రైక్ చేయగలం, ఎక్కడ ఉన్నవాడినైనా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోగలం అనేది స్పష్టంగా చూపించగలిగారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఇంత జరిగిన మన సైన్యం ఏమి మొత్తం ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు కదా. అవును. అసలు డైరెక్ట్ వార్ జరగల. ఇక్కడికి వచ్చేటప్పటికి మన బార్డర్ యువతల నుంచే స్ట్రైక్ చేసాం మనం, బార్డర్ దాట్లా. నేవీ ఇంకా రాలేదు దాంట్లోకి, నేవీ రాలా, ఆర్మీ రాలా, ఓన్లీ ఎయిర్ ఫోర్స్ దానికి సంబంధించిన ఎమ్యునిషన్తో సహా ఇంత అటాక్ జరిగిందంటే మరి నిజంగా వార్ వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. ఇందాక మీరు అన్నట్టు ఎంత కామెడీ కాకపోతే పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టరు అసలు పాకిస్తాన్లో ఉగ్రవాదమే లేదు, పాకిస్తాన్లో ఉగ్రవాదులే లేరు, అసలు అలాంటి వాటిని మేము కూడా ఉగ్రవాద బాధితులమే అని ఆయన చెప్తున్నారు. పాకిస్తాన్ ఎట్లా చెప్తారు ఉగ్రవాద బాధితులు ఎట్లయ్యారు వాళ్ళు వాళ్ళందరినీ. ఇప్పుడు ఇందాక నేను అడిగింది అదే కదా, బిన్ లాడెనే మీ దగ్గర దొరికాడు పాకిస్తాన్లో. మీ దగ్గరే అతన్ని చంపింది, అతను చేసింది పాకిస్తాన్లోనే. ఇవాళ మీకు ఏది ఇప్పుడు నిన్న పెహల్గామ్ అటాక్ చేసిన సంస్థ టీఆర్ఎఫ్, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు, అది పేరు మార్చుకుంది, ఏది లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, ఈ రెండు కదా. ఇప్పుడు దాంట్లో ఈ లష్కర్ తోయిబాకి సంబంధించిన అగ్రనేతలు 3 చనిపోయారు. మరి జైషే మహమ్మద్ సంబంధించి అజర్ మసూద్ కదా చీఫ్, ఆయనకి సంబంధించిన 10 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అట్లాగే 4 ఆయన క్లోజ్ ఐడీస్ చనిపోయారు. మరి అది కాకుండా ఇవాళ 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు ఈ దాడుల్లో. వాళ్ళందరినీ ఉగ్రవాదులు కాదని చెప్తారు వీళ్ళు. అదే మరి వాళ్ళందరూ ఎట్లున్నట్టు? 100 మంది పైన చనిపోయారు, దాదాపు 60 మందో 70 మందో తీవ్రంగా గాయాలు పాలయ్యారన్నారు. మరి వీటికి సమాధానం చెప్పాలి కదా. అండ్ ఇక్కడ సెంటిమెంటల్ థింగ్ ఏంటంటే ఈ మొత్తాన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఆర్మీ వాళ్ళు కానీ లేకపోతే మన ప్రభుత్వం కానీ 2 లేడీ ఆఫీసర్ను పెట్టి దీని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఎంత సెంటిమెంటల్ థింగ్ అంటే మనం చూసాం. అసలు అక్కడ పెహల్గాంలో చనిపోతే నిజంగానే మన వాళ్ళ బొట్టు చెరిపేసి సింధూరాన్ని జరిపి ఈరోజు అదే సింధూరాన్ని మేము సింధూర్ అని చెప్పి నిలబెట్టినాం. వాళ్ళకు ఆ ఇన్సిడెంట్ని తీసుకొని దృష్టిలో పెట్టుకొని 2 లేడీ ఆఫీసర్స్తో కూడా దీన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. దీన్ని కూడా మనం ఎలా చూడొచ్చు సార్? నిజమే. దాంతోపాటు ఇంకోటి 1965 వార్, అప్పుడు పాకిస్తాన్ వార్ జరిగింది కదా, దాంట్లో బ్రిగేడియర్ ఉస్మాన్ ఆ రోజు ఆ నాయకత్వం వహించింది అక్కడ. ఇవాళ ఇక్కడ ఇప్పుడు ఈ స్ట్రైక్కి ఇవాళ నేను రాత్రి జరిగిన దానికి లెఫ్టినెంట్ కర్నల్ సోనియా ఖురేషి. అంటే అక్కడ మీరు అది కూడా ఆలోచించండి. అంటే
ఇక్కడ మతానికి సంబంధం లేదు. భారతీయులు ఎవరైనా సరే భారతదేశాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, భారత సైన్యం ఏ విధంగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ పాకిస్తాన్కి మనకు యుద్ధం కాదు, పాకిస్తాన్ ఆర్మీతో మనకు యుద్ధం కాదు, ఉగ్రవాదులతో మనకు యుద్ధం. ఉగ్రవాదులతో యుద్ధం. నేను ఇందాక అదే అంది, మీకు ముందు పాకిస్తాన్ చేతులు కట్టేశారు. అంటే వాళ్ళ ముందు ప్రపంచ దేశాల మధ్యలో ఒంటరి అయిపోయింది. ఏ దేశం కూడా నమ్మట్లా పాకిస్తాన్ ఉగ్రవాదం సపోర్ట్ చేయట్లేదంటే. ఏ ప్రపంచంలో ఏ దేశం, ఆఖరికి వాళ్ళు నమ్ముకుని చైనా కూడా నమ్మట్లా. చైనాని మనం నమ్మచ్చు అంటారా? మనం నమ్మాల్సిన అవసరం ఉంది. చైనా ఎంతో మనం అంత ఈక్వల్ కదా. మనం చైనా రెండో ఆర్థిక వ్యవస్థతే, మనం ఇవాళ నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రేపు ఒక సంవత్సరంలో మనం మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం. కాబట్టి చైనా మనకేం సపోర్ట్ చేయక్కర్లేదు. మనమే ఏది అంటే గతంలో అగ్రదేశం కింద పెరుగుతున్నాం. గతంలో కూడా ఇది గుంటనక్కల వ్యవహరించి కొంచెం వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అదంతా చూసి చేస్తున్నారు. పాకిస్తాన్కి అందాక అదైతే బ్యాక్ ఎండ్ సపోర్ట్, ఫ్రంట్ ఎండ్ సపోర్ట్ చేయలేరు వాళ్ళు. బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తారు. చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఆయుధాలు ఉంటాయి, ఆయుధాలతో పాటు ఆయుధాలు ఉపయోగించే సామర్థ్యం, ధైర్యం, సాహసం ఉన్న ఆర్మీ ఉండాలి. అండ్ ఆర్మీ గురించి మనం మాట్లాడితే అదే అక్కడే మీకు దానికి ఒక ఉదాహరణ చెబుతా. మీకు పాకిస్తాన్తో ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు 1964 వార్ జరిగింది. ఆ వార్లో పాకిస్తాన్ దగ్గర ఎమ్యూనిషన్ ఎక్కువ ఉంది, శాబర్ జెట్లు ఉన్నాయి. ఇది అమెరికా ఇచ్చిన శాబర్ జెట్లు ఉన్నాయి, అమెరికా ఇచ్చిన పటాన్ ట్యాంకులు ఉన్నాయి. మన దగ్గర అవన్నీ ఏమి లేవు. ఆ శాబర్ జెట్లకు పోటీగా మన దగ్గర ఉంది ఏంటంటే బెంగళూరులో తయారు చేసిన నాటు విమానాలు, చెన్నై. అదే అంటే వాళ్ళ ఎమ్యూనిషన్ ఎక్కువ ఉంది, మనం ఈజీగా గెలవగలం అనుకుంటే ఏమైంది ఫలితం? నాటు విమానాలతో శాబర్ జెట్లను పడగొట్టారు. మొత్తం ఆర్మీ పటాన్ ట్యాంకులను నాశనం చేస్తే ఆ ఒక్క వారితో అమెరికాకి సంబంధించిన శాబర్ జెట్లను పటాన్ ట్యాంకులను కొట్ట మానేశారు అందరూ. ఏ దేశం కొనలా ఇక ఆ తర్వాత, ఎందుకంటే దాని విలువ పడిపోయింది. అంటే ఆర్మీ దానికి ఇంకొక ఉదాహరణ మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోతరాజు, హవల్దార్ పోతరాజు అని అతను ఉంటే మామూలు గన్నుతో కొండ మీద నుంచి శాబర్ జెట్ను కూల్చేశాడు. మామూలుగా కదా ఆ రోజు పేపర్లో పెద్ద గొప్పగా అతను ఫోటో వేసేసారు. అంటే మన సామర్థ్యం మీకు మనుషులకి, ఆర్మీకి సామర్థ్యం ఏ విధంగా ఉంది. అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1972 వార్ జరిగింది కదా, బంగ్లాదేశ్ విడిపోయింది కదా. విడిపోయినప్పుడు ఏమైంది, 93,000 మంది ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, బంగ్లాదేశ్లో ఉన్న ఆర్మీ జనరల్ మానేక్ షా హెచ్చరికతో జగదీష్ సింగ్ అరోరా ఆ రోజు అక్కడ ఆపరేషన్ చేసింది. జగదీష్ సింగ్ అరోరా సమక్షంలో ఆయుధాలు వదిలేసి 93,000 మంది ఆర్మీ లొంగిపోయారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే 93,000 మంది సైనికులు లొంగిపోయిన చరిత్ర ఉందా? లేదు. మరి ఆ రోజు లొంగిపోయారు. అంటే ఊరికే నేను ఏంటంటే ఒక ఉదాహరణ మన సైనిక దళాల యొక్క సామర్థ్యం గురించి చెప్పడానికి చెప్తున్నా. ఇవాళ కూడా అదే కదా, ఫుల్ కెపాసిటీ వార్ కాకుండానే ఇవాళ మీకు ఉగ్రవాద స్థావరాలన్నింటినీ తుడిచిపెట్టేసారు 9. ఇంకా అంటే ఇప్పుడు ఇందాకే జనరల్ నరవణే అని మన ఎక్స్ ఆర్మీ చీఫ్ ఆయన ఒక ట్వీట్ చేశాడు, పిక్చర్ అభి బాకీ హై అని. ఇంకా ఉంది, అప్పుడే ఏమైంది సినిమా ఉందని. అంటే ఏంటి, ఇంకొక 12 ఉన్నాయి కదా, ఆ 12 స్థావరాలను కూడా కొట్టేస్తారు, దాంట్లో అనుమానం లేదు. ఎంత జాగ్రత్త పడిన వాళ్ళు వాటి మీద కూడా స్ట్రైక్ జరుగుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే అడకత్తెల్లో పడింది. వార్ అనుకోవాలా, ఇది వార్ కాదు. ఇండియాకి ఈ ఉగ్రవాదుల మీద చర్య తీసుకునే హక్కు ఉందని చెప్పి అమెరికా మాట్లాడుతుంది, ఇజ్రాయెల్ మాట్లాడింది, అనేక దేశాలు మాట్లాడి, రష్యా కూడా ఇప్పుడు ఏం చెప్తుంది పాకిస్తాన్కి, మీరు చర్చలు చేసుకోండి, యుద్ధం వద్దా అంటుంది. అంతేగాని ఇండియా చేసిన పని ఎవరో కూడా ఖండించట్లా. అండ్ అమెరికా అధికారులు కూడా కొంతమంది మీకు ఆ హక్కు ఉందని చెప్తున్నారు. మీకు పాకిస్తాన్ వాళ్ళకి ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అంటే ఒక ఎట్లా చెప్పాలి, ఇంకా ఇది ఒక ఇంటిమేషన్, హెచ్చరిక, వెళ్ళకండి, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళకండి, ఏదన్నా సెటిల్మెంట్ చేసుకోండి. అంటే ఇక్కడ అమెరికా కూడా కొంచెం భయపడుతుందని అది కూడా భయపడతాం కాదు, వాళ్ళకి మన సామర్థ్యం తెలుసు, మన సైనిక దళాల సామర్థ్యం తెలుసు కాబట్టి ఇప్పుడు ఇవాళ ఒక మా ఎమ్యూనిషన్ పరంగా చూస్తే ఆర్మీ కానీ ఎమ్యూనిషన్ కానీ ఇవన్నీ చూస్తే
మన భారతదేశంలో సగం బలం కూడా లేదు పాకిస్తాన్ ఆర్మీకి. ఉమ్. ఆర్మీ కూడా మనకున్న ఆర్మీలో సగమే ఉంది వాళ్ళకి. అండ్ మొన్న ఒక వీడియో చూసా సార్, అంటే భారత్తో యుద్ధమే వద్దని చెప్పేసి ఒక ఆర్మీ జవాన్ పాకిస్తాన్ అంతం అబ్బాయి కాదు, ఇవాళ ఇందాక పాకిస్తాన్లో ఏడుస్తున్నాడు మీకు వచ్చినాయి కదా వీడియోస్ వచ్చినాయి కదా, పాకిస్తాన్లో యుద్ధం వద్దని రోడ్డు మీదకి వస్తున్నారు వాళ్ళు. ఏడుస్తున్నారు, ఆర్మీ వాళ్ళు ఏడుస్తున్నారు యుద్ధం. ఆర్మీ వాళ్ళేమో మేము ఏది జాయిన్ అవ్వం వెళ్ళిపోతాం అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి దే నో ది ఫ్యాక్ట్, ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలుసు. అవును. ఏదో చూస్తా ఎవరు ఇదవుతారు. వాళ్ళ పాకిస్తాన్లో ఉన్న పాలకుల వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క దుర్మార్గం కోసం వాళ్ళ లబ్ధి కోసం సామాన్యులు ఎందుకు బలవ్వాలి? ఇవాళే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్గా. రేపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఆపేశారు అనుకోండి, IMF లోన్ ఆపేసింది అనుకోండి, అది ఇబ్బందే. వారు వచ్చినప్పుడు ఇంకా ఇది ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఇవన్నీ ఎదుర్కొని సామాన్యులు ఎందుకు ఎదుర్కోవాలి? వీళ్ళ కోసం, వీళ్ళు ఈ ఉగ్రవాదుల కోసం వాళ్ళు ఎందుకు ఎదుర్కోవాలి? అది కదా ప్రశ్న అక్కడ. అండ్ ఇక్కడ మన ఆర్మీ వాళ్ళు కూడా ఎంత గొప్ప వాళ్ళంటే, ఎట్లా చెప్పాలంటే, ఇంకా అక్కడ మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయకులు, ఒక్కరికి కూడా కనీసం ఇది చేయకుండా, హాని తలపెట్టకుండా ఓన్లీ ఉగ్రవాద సంస్థలని చేయడం అంటే ఇక్కడే మనము క్లియర్ కట్గా చూడొచ్చు. ఎక్కడ ఇది జరిగింది కదా, అంత ప్రెషర్ స్ట్రైక్ చేశారు కదా మన వాళ్ళు. దానికి వాళ్ళు ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళ ఆర్మీ కాల్పులు జరిపితే మన బార్డర్లో 8 మంది మన భారతీయులు మామూలు చనిపోయారు. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఏదో గుడ్డితనంగా చేసినట్టు, ఏదో ఏది మేము కూడా ఏదో కాల్పులు జరిపామని ప్రజలకు చూపించాలని చూస్తున్నారు తప్ప, అక్కడ మనం ఖచ్చితంగా ఏదైతే కావాలనుకున్నామో, ఏదైతే పాఠం నేర్పాలనుకున్నామో, ఏదైతే భారతదేశం గౌరవం నిలబెట్టాలనుకున్నామో అది ఈ దాడి ద్వారా జరిగింది. అవును, అది నిలబెట్టగలిగాం. రెండోది, ఇప్పుడు ఇందాక అమ్యునిషన్ గురించి వస్తే, ఇప్పుడు వాడిని నిన్న స్ట్రైక్లో వాడిని 3 ఒకటి సీల్ మిసైల్స్, అది దాదాపు 250 కిలోమీటర్ల వరకు స్ట్రైక్ చేస్తుంది. ఆ మిసైల్ వాడారు. ఏది మిరేజ్ దీనిలో నుంచి, ఇది రాఫెల్ విమానాల నుంచి. అట్లాగే హానర్ బాంబ్స్, అవి ఏంటంటే ఈ ఇది 50 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. బంకర్స్ను బిల్డింగ్స్ని పేలుస్తాయి. అంటే వీళ్ళు బంకర్లు పెట్టుకుని ఉంటారు కదా ఉగ్రవాదులు, ఆ బంకర్స్ని బ్రేక్ చేయడం కోసం దాన్ని వాడారు. మూడోది ఏంటంటే లాటరింగ్ మ్యూనిషన్స్, అంటే ఇది మన ఇవి ఉంటాయి కదా ఉగ్రవాద శిబిరాలని పసికట్టడం, ఎక్కడున్నాయో చూడటానికి డ్రోన్స్. ఈ 3తోనే ఇంత విలయం సృష్టించారు. నిన్న పాకిస్తాన్ ఏదో వాళ్ళు ఎంతసేపు ఏంటి, మాకేదో ఇది ఉంది, ఏది మన అణుబాంబులు ఉన్నాయి, మేమేదో చేసేస్తాం అని చెప్పి అన్నారు కదా. నిన్న భద్రతా మండలిలో అది కూడా అడిగారు, మీరు ఆ విధంగా మాట్లాడతాం ఎందుకు మాట్లాడారు, మీరు మిసైల్స్ టెస్ట్ ఎందుకు చేశారు, దానికి సమాధానం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో మిసైల్ టెస్ట్ చేస్తే మనకు బ్రహ్మోస్ ఉంది, బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్లో ఏ మూలైనా సరే స్ట్రైక్ చేయగలదు, ఎక్కడైనా స్ట్రైక్ చేయగలదు బ్రహ్మోస్ మిసైల్. సో ఏ విధంగానూ ఇండియాకి సాటి రాదు, ఎక్కడ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ మనతో యుద్ధం వాళ్ళు రారు సామాన్యంగా, ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ పాకిస్తాన్ బెలూచిస్తాన్ అయిపోతుంది తప్ప, ఇదివరకు అట్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిందో మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ బెలూచిస్తాన్ విడిపోవటం, ఆ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కోవాలి వీళ్ళు, ఇంకో పక్క నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవాలి, ఈ పక్క నుంచి భారతదేశాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి అది వాళ్ళకి కాదు. పాకిస్తాన్గా ఉండాలంటే వాళ్ళు ఈ ఉగ్రవాదుల మొత్తాన్ని వాళ్ళ దగ్గర నుంచి తరిమేసి క్లీన్గా ఉండి భారతదేశంతో కాస్త కూస్త స్నేహంగా ఉండటమో, లేకపోతే వాళ్ళు ఇటువంటి పనులు చేయకుండా ఉంటే పాకిస్తాన్ అనేది మనుగడలో ఉంటుంది, లేకపోతే నెమ్మదిగా పాకిస్తాన్ అనేది కనుమరుగైపోతుంది. అంటే ఈ మొత్తం ఆపరేషన్ ఏముందో, ఈ ఆపరేషన్లో విక్రాంత్ గారి పాత్ర ఎంత ఉంది? విక్రాంత్ ఇంకా రాలేదుగా, విక్రాంత్ని రెడీ చేసి పెట్టారు. యాక్చువల్గా 2 ఉన్నాయి మనకి, ఇది ఈ మన నేవీలో ఎయిర్ ఫోర్స్ క్యారియర్స్ 2 ఉన్నాయి, ఆ 2 రెడీ అయి ఉన్నాయి. మొత్తం ఇప్పుడు అన్ని రకాలుగాను అన్ని విధాలుగాను యుద్ధానికి సన్నద్ధమై ఉంది భారతదేశం.
యుద్ధం వస్తే ఎదుర్కొనడానికి సిద్ధమే. కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్‌కి ఏంటంటే యుద్ధం మొదలెట్టాల్సింది ఒకవేళ మొదలెట్టదలుచుకుంటే పాకిస్తాన్ మొదలెట్టాలి. మనం కాదు. అవును. ఇవాళ మనం ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం. పాకిస్తాన్‌లో ఒక్క పౌరుడిని కూడా మనం వాడికి ఇబ్బంది కలిగించలా. ఒక్క పౌరుడు కూడా చనిపోలా. ఎట్ ది సేమ్ టైం పాకిస్తాన్ బేస్‌లోకెళ్ళి మనం ఇది బయట నుంచైనా పాకిస్తాన్ మీద దాడి చేసాం. హ్మ్. కానీ పాకిస్తాన్‌లోకి వెళ్ళలా. పాకిస్తాన్ పౌరుడిని చంపలా. అవును. కానీ ఉగ్రవాద శిబిరాలను తుడిచిపెట్టేసాం. అంటే ఇంకొక 12 ఉన్నాయి. హ్మ్. ఆ 12 మీద కూడా చేస్తారు. ఎక్కడా దీంట్లో మనది తప్పు అని ప్రపంచంలో ఏ దేశం ఉంది? ఎందుకంటే ఉగ్రవాద శిబిరాలని ఎవళ్ళైతే ఈ లష్కరే తోయిబాకి సంబంధించిన వాళ్ళు ఈ టీఆర్ఎఫ్‌కి బ్యాక్ ఎండ్‌లో ఉన్నాళ్ళు అగ్రనేతని హతమార్చేసాం. హ్మ్. నిన్న దాడుల్లో ఇప్పుడు దానిని చూసైనా సరే ప్రపంచ దేశాలు అర్థం చేసుకోండి ఎంతమంది ఉగ్రవాదులు ఇక్కడే ఉన్నారు అని. అవును. ఇప్పుడు మన మీద దాడి చేయకుండా ఉండాలా? ఉంటే ఇంటర్నల్‌గా ఇబ్బంది. హ్మ్. రేపు సైన్యం మీద ఇది వస్తుంది. రాజకీయంగా మీరు ఈ పనంతా ఎందుకు చేశారని వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవాలి. అవును. ఒకవేళ మన మీద దాడి చేయటం మొదలెట్టారా, దాడి చేసిన దేశంగా మిగిలిపోతుంది. ఓడిపోతారు. ప్రపంచంలో ఎవరు వెనక్కి రారు. కాబట్టి ఇప్పుడు అడకత్తెరలో ఉన్నారు. వాళ్ళు ఏది చేసినా ఇదే. కక్కలేక మింగలేక. దీనికి ఏకైక పరిష్కారం ఏంటంటే హ్మ్. ఏదో ఒక దేశాన్ని బతిమాలుకుని మనతో సంధి చేసుకుని అక్కడ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ మేము ధ్వంసం చేసేస్తాం. మా దగ్గర అటు ఉంటాను కల్పించమని కానీ ఆ చెప్పి మాట అనట్లేదు కదా సార్ వాళ్ళు. అనకపోతే రోగ్ స్టేట్‌గానే ఉంటుంది. హ్మ్. ఇవాళే మళ్ళీ రోగ్ స్టేట్ దీనికి అంటున్నారు దాన్ని. ఇప్పుడు జరిగిన సింధూర్ దానికి మేము ప్రతీకార చర్య కూడా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు. అవును. తీసుకుంటాం మొదలెట్టమనండి. హ్మ్. ఇంకా తెలుస్తుంది కదా! ప్రతీకార చర్య ఇప్పుడు దాంట్లో మీరు చేసిన దానికి ఫలితం అనిపించారు. హ్మ్. ఇంకా చేస్తాం అనుకోండి, దాని ఫలితం ఇంకా తీవ్రంగా ఉండదు. ఇందాక నేను చెప్పా కదా! పాకిస్తాన్ విడిపోతుంది. అవును. పాకిస్తాన్ బెలూచిస్తాన్ అయిపోతుంది. హ్మ్. రెండు దేశాలు అవుతాయి. ఇక్కడ ఈ మొత్తం ఆపరేషన్ గానీ, లేకపోతే ఇవన్నీ పహల్గామ్ ఇన్సిడెంట్ నుంచి మనం వింటూనే ఉన్నాం. అంటే మోడీ గారు ఏదో చేయబోతున్నారు, ఏదో జరగబోతుంది అనే ఆ ఇంటెన్షన్ అందరికీ ఉంది. ప్రతి భారత పౌరుడికి ఉంది. దీని ఆ! ఇంత ఘోరమైన సిట్యుయేషన్ మనం చూసాం కాబట్టి దానికంటూ ఒకటి మనం చేస్తామనేది ఆ ఇంటెన్షన్ ప్రతి భారతీయుడికి ఉంది. ఏం జరగబోతుందనేది ఎవరికీ తెలీదు. బట్ ఏదో ఒకటి జరగబోతుందనైతే ఏం ఎక్స్‌పెక్ట్ జరుగుతుందో చేశారు. తెలిస్తే అది యుద్ధ వ్యూహం ఎట్టవుతుంది? ఏదో జరగదు కదా! జరగబోతుందనైతే గెస్ చేశారు అందరూ. ఆ! అంటే ఎలా మోడీ గారి పాత్ర ఎలా చూడొచ్చు? మోడీ అంటే మనకు కనపడుతుంది కదా! ముగ్గురు త్రివిధ దళాలతో వాళ్ళకి సంబంధించిన హెడ్స్‌తో సమావేశమయ్యారు మోడీ. హ్మ్. దాని తర్వాత భద్రతా వ్యవహారాల కమిటీ సమావేశమైంది. హ్మ్. దాని తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. రాజకీయ వ్యవహారాల కమిటీ 2019 నుంచి ఇంతవరకు అవ్వలా. హ్మ్. సెకండ్ టైమ్ అయింది. అంటే దాని ఇంపార్టెన్స్ అర్థమైపోతుంది. హ్మ్. దాని తర్వాత ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ. హ్మ్. ఈ 3 యుద్ధానికి సంబంధించినయే. అది అయింది కదా! అది అయిన తర్వాత మళ్ళా ఆర్మీతో సమావేశం అయ్యారు. హ్మ్. ఈ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం అయిన తర్వాతే మీకు మోడీ గారు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా చేయాలి అనేది స్ట్రైక్ చేయాలనేది ఆర్మీకి వదిలేసాం. ఆర్మీ ఇష్టం అని. హ్మ్. అక్కడే అర్థమైపోతుంది. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఫ్రీ హ్యాండ్ ఇచ్చారనేది అర్థమైపోతుంది. హ్మ్. దాన్ని ఆర్మీ సద్వినియోగం చేసింది. హ్మ్. రాజకీయ పరంగా కూడా మనాళ్ళు దౌత్య మార్గాలు కానీ ఇవన్నీ చక్కగా ఏ విధంగా మన మీదకి మట్టి అంటకుండా మొత్తం జరిగిందంతా ఏ విధంగా ఉగ్రదాడి జరిగింది, పాకిస్తాన్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఇదంతా చెప్పి మనకి అనుకూలంగా మనకి ఫేవరబుల్గా ప్రపంచ దేశాలని తీసుకురావడం అనేది దౌత్య విజయం. అయినా ఎంత జరిగినా కూడా, ఇంత జరుగుతున్నా కూడా కుక్కతో ఒక వంకర అన్నట్టు పాకిస్తాన్ బుద్ధి వాళ్ళ కుక్క బుద్ధే. అది ఎప్పుడు వంకరగానే ఉంటది. అంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది సార్? నాకు తెలిసి పాకిస్తాన్‌ది ఏమైనా. చెప్పే కదా యుద్ధం చేస్తే నష్టం తీవ్రంగా ఉంటుంది. హ్మ్. ఇక ఊహించని విధంగా ఉంటుంది నష్టం. హ్మ్. ఇప్పటికే సింధు జలాలను ఆపేశారు. రేపు పొద్దున ఇంక మొత్తం ఆ నీళ్లు కూడా వెళ్ళవు. హ్మ్. వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ది సింధు ప్రావిన్సే. హ్మ్. అక్కడ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ది. అక్కడ అదే కొద్దిగా ఏంటంటే ఈ పొలిటికల్‌గా సెన్సిటివ్ ఏరియా ఏంటంటే సింధు ప్రావిన్స్. రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడతారు. అక్కడ మనకి ఇప్పుడు తాలిబాన్స్ ఇండియాకి సపోర్టు. హ్మ్. ఎందుకంటే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ డెవలప్మెంట్‌కి మనం నిధులు ఇస్తున్నాం. మన తరఫున ఇంజినీర్స్ వాళ్ళు వెళ్ళి పనిచేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్‌లో. ఇవాళ వాళ్ళు డ్యాములు కట్టాము, వాళ్ళు బ్రిడ్జిలు. ఒక 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 పక్క నుంచే వాళ్ళు తాలిబాన్స్ పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు. అవును.
అట్లాగే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ వ్యతిరేకంగా ఉంది. ఉమ్, అసలు బెలూచిస్తాన్లో పాకిస్తాన్ లానే అమలు కావట్లా, ఉమ్, వాళ్ళ లానే అమలు అవుతుంది బిఎల్ఏ వాళ్ళది. ఉమ్, మరి ఈ పరిస్థితుల్లో యుద్ధం చేసేంత సాహసానికి పాకిస్తాన్ దిగదు అని నా ఉద్దేశం. ఉమ్. ఒకవేళ దిగిన ఆర్మీ సహకరించకపోవచ్చు. ఒకవేళ దిగుదాం అనుకుంటే ఆర్మీ రెబెల్ అయ్యి అసలు పాకిస్తాన్ మళ్ళీ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోవచ్చు. సముద్రం నుంచి వచ్చేదానికి వీల్లేదు. ఎందుకంటే వచ్చినా మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ వస్తే ఇంక ఎలా రావాలంటే వాళ్ళు ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్స్ని నమ్ముకోవాల్సిందే. ఒకవేళ అట్ట వచ్చినా కొట్టాల్సిన ఇది ఉంది, తిరగొట్టే సత్తా మన వాళ్ళకు ఉంది, ఆర్మీ వాళ్ళకి. ఎటు చూసినా కూడా ఇంకా నో ఛాన్స్ పాకిస్తాన్కి. యుద్ధం అనేది జరిగితే పాకిస్తాన్ అనేది నో వేర్ అండి. ఒక మ్యాక్సిమం జరిగితే ఒక 1 వీక్ 10 days, 4 రోజులు అంతే. అంతే. అంతకు మించి ఏమి వాళ్ళ ఎమ్యూనిషన్ కూడా వాళ్ళ దగ్గర ఉండదు. అవును. ఒక్క చైనా తప్ప వాళ్ళు వెనకాల సపోర్ట్ చేసేవాడు ఉండు. చైనా కూడా డైరెక్ట్ సపోర్ట్ చేయదు. చైనా కూడా చేసే అవకాశం లేదు ఇప్పుడు. ఎందుకంటే అమెరికాలో ట్రంప్ సుంకాల తర్వాత చైనా మొత్తం డిపెండెంట్ అంతా ఇండియా మీదకి రాబోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇండియానే. ఇంకా ఎట్లా వాళ్ళకి ఒకటే మార్గం, సంధి చేసుకోవాలి. ఉగ్రవాద శిబిరాలను మేము ధ్వంసం చేస్తామని చెప్పి మాట్లాడుకోవాలి. లేదు ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది, ఈ పరిస్థితి మళ్ళా రాకుండా ఉండాలంటే పాకిస్తాన్ కనుక వారు మొదలెడితే పిఓకే మొత్తాన్ని ఆక్యుపై చేసుకుని ఇంక ఈసారి వదిలిపెట్టకూడదు. పిఓకే అనేది మళ్ళా ఇండియాలో కలిసిపోవాలి. ఆ ప్రాంతం మొత్తం భారతదేశ అంతర్భాగం అయిపోతే అప్పుడు అసలు ఈ ఉగ్రవాద పరిస్థితి కూడా, ఈ దాడులు, ఈ పరిస్థితి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అది జరగాలని కోరుకుందాం. ఏదైనా ఇవాళ జరిగిన దాడి అలాగే భారతదేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు, ప్రపంచంలో తలెత్తుకునేటట్టు చేసినందుకు, ఎవరైతే పెహల్గాం దాడిలో నష్టపోయారో, ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకు ఆత్మశాంతి కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలు చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి కలిగేటట్టు, వాళ్ళ కుటుంబాలకు అదేవిధంగా ఒక సంతృప్తికరంగా ఉండేటట్టు, జాతి తలెత్తుకునేటట్టు జరిగిన ఈ దాడికి నేతృత్వం వహించిన మోడీ గారిని మెచ్చుకోవాలి. ఆయనకి, భారత ఆర్మీకి, సైన్యానికి సాల్యూట్. జై జవాన్. సో ఏదేమైనప్పటికీ ఈ సింధూరం రిపీట్ సో ఏదేమైనప్పటికీ ఈ సింధూర్ అనే ఒక ఆపరేషన్ చాలా ఎమోషనల్. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు దీనికి కనెక్ట్ అవుతారు. అండ్ ఇదే కాదు, ఇంకా ఏ దేశం కూడా మనతో తలపడలేదు అనేంత స్టేజ్కి కూడా నెక్స్ట్ భారతదేశం వెళ్ళబోతుంది. సో నా బిగ్ సెల్యూట్ నా తరపు నుంచి అండ్ బీఆర్కే న్యూస్ తరపు నుంచి కూడా జై జవాన్.